తల్లికి వందనం పథకం అమలు చేయడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన తల్లికి వందనం నిధులు తమ పిల్లల చదువులకు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి ప్రభుత్వం తల్లికి వందనం నిధులు జమ చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. స్కూళ్లు ప్రారంభించే సమయానికి ప్రభుత్వం నిధులు జమ చేయడంతో తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారన్నారు. నియోజకవర్గం పరిధిలో 49,12,65,000 రూపాయలు తల్లికి వందనం నిధులు జమ చేశారని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు సంక్షేమం అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. చక్కటి కార్యక్రమం. ఏ తల్లి కూడా నీకు ఈ పిల్ల కావాలా ఆ పిల్ల కావాలా అంటే చెప్పలేని పరిస్థితి ఉండేది ఈ రాష్ట్రంలో. ఈ పిల్లల్ని బాగా చదివించుకుంటావా ఆ పిల్లల్ని బాగా చదివించుకుంటావా అంటే ఏ తల్లి చెప్పుద్ది, ఏ తండ్రి చెప్తారు. అందరూ పిల్లలు సమానమే తల్లికి. ఆ బాధ తల్లి మీద కొట్టేసి వెళ్ళిపోయాడు గత ముఖ్యమంత్రి. అటువంటి బాధ ఉండకూడదు. రూపాయి తగ్గినా పర్లేదు, మనం ఆ ఫెసిలిటీస్ మనం కలెక్ట్ చేసుకుని చేద్దాం. అంతేగాని ఎంతమంది పిల్లలంటే అంతమంది పిల్లలకి కూడా నేను ఉన్నాను, నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువుకో, ప్రైవేట్ స్కూల్లో చదువుకో, నీకు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి దాని యొక్క భార్య చెప్పారు. అదే మాట, ఒకళ్ళు కాదు ఇద్దరు పెట్టున్నా ముగ్గురు పెట్టున్నా ఇస్తాను. మరి ప్రభుత్వం మొదటిసారిగా తల్లికి వందనం పిల్లల యొక్క తల్లుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా తల్లులందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసే భాగంగా ఈవేళ మన రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారిని, గౌరవనీయులు ఎమ్మెల్యే పంతం నానాజీ గారిని కలిసి ప్రభుత్వంకి తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అంటే తల్లిదండ్రులందరి తరఫున కూడా ఇక్కడ కొంతమంది తల్లులు వచ్చి చాలా సంతోషం. నిజంగా చెప్పాలి అంటే ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు ఉన్న పేరెంట్స్ కూడా పిల్లల గురించి కొంత బరువుగా భావించేటువంటి ఈ సమయంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమంది పిల్లలకి 13,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయడం అనేది తల్లుల యొక్క వాళ్ళ యొక్క హృదయాల్లో నిజంగా వాళ్ళ యొక్క మనసులో చాలా ఆనందాన్ని కలిగజేసింది. మా పిల్లలు ముగ్గురు జెడ్పీహెచ్ హై స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లల ముగ్గురికి తల్లికి వందనం 39,000 రూపాయలు పడ్డాయి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అమౌంట్ వేసినందుకు సీఎం సార్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.